దాదాపుగా గత 11 రోజుల నుంచి మా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపుగా 420 గణేష్ విగ్రహాలు ఉన్నాయి. 11 రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ ఎంతో మంచిగా పూజలు చేసి ఈరోజు 11వ రోజున ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. గత 11 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు కానీ జరగలేదు. అందరూ అంటే మనకు గణేష్ పండుగ అనేది మత సామరస్యానికి అనేది ప్రతీక. సో ఇక్కడ కూడా అందరూ అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా మంచిగా ఈ ఊరేగింపులు అనేది చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి సంఘటనలు లేవు, జరగవు కూడా. సో ఈ విధమైనటువంటి సహకారం అనేది ప్రజల్లో ఎప్పుడు అనేది ఉండాలి. దానివలన మనకు ఎటువంటి శాంతి భద్రతల ప్రభావం అనేది ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. తద్వారా మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. సో నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది కూడా అదే, మనం ఒకరికొకరికి సహకరించుకుంటూ ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళాలనేది నా యొక్క అభిప్రాయం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ తూర్పు విభాగం వాళ్ళు దాదాపుగా ఒక 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని విగ్రహాలకు వాళ్ళకు వాటర్ అందించడం కానీ, వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వడం కానీ అవన్నీ చేస్తూ చాలా బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇది వీళ్ళు ఇట్లాగే కంటిన్యూగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేశులకు నిమజ్జన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్న ఎల్బీ నగర్ సర్కిల్ వద్ద ఉపేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి బృందం కూడా ఇక్కడ చాలామంది సభ్యులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరి ఎలా అనిపిస్తుంది ఈసారి నిమజ్జన కార్యక్రమానికి వెళ్తున్న గణనాథులు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది, ఎలాంటి అవకాశాలు కల్పించారు వారి మాటలు తెలుసుకోండి. చెప్పండి సార్. ఈ యొక్క భాగ్యనగరంలో గత 40 సంవత్సరాల నుండి ఈ యొక్క భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఎల్బీ నగర్ తూర్పు విభాగం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మనం స్వాగత వేదిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎంతోమంది గత 11 రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో కోలాటంగా ఈ యొక్క నిమజ్జనం వైపు తరలి వెళ్తున్నారు. గత సరునగర్ కానివ్వండి, అక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం వైపు భారీ ఎత్తున ఈ యొక్క వినాయకులను నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా కోలాహలంగా భక్తి శ్రద్ధతో ఆటపాటలతో ఉత్సాహంగా ఈ యొక్క వినాయక నిమజ్జనం వైపు తరలి వెళ్తున్నారు. ఎన్ని వినాయకులు వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు? మొత్తం దాదాపు 5 నుండి 6 వేలు ఇక్కడ మన సరునారు వెళ్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు కూడా ఇక్కడ మన్సూరాబాద్ చెరువు కానివ్వండి, అక్కడ మెట్టు కానివ్వండి, అవి కాకుండా ఇక సరునారులోనే గత 5-6 వేలు ఈరోజు నిమజ్జనానికి వస్తాయి. సమయం ఎంత కావచ్చు అంటారు? సమయం రాత్రి 12-1 వరకు కూడా ఉంటాయి. అప్పటివరకు మీ కమిటీ ఇలాగనే ఉంటుందా? లేదు, మాది నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ఇక్కడ సరునార్లో ఉంటుంది ఉత్సవ సమితి స్వాగత వేదిక, అది ఉంటుంది అక్కడనే. చెప్పండి. ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఒక లక్ష్యంతో, హిందూని చైతన్యపరచాలనే లక్ష్యంతో ఈరోజు చేస్తూ ముందుకు సాగుతున్న మా పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, వారు 15 సంవత్సరాల క్రితం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తూర్పు విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎల్బీ నగర్లో కూడా గతంలో దేవి శరన్నవరాత్రులు ప్రారంభించింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే. ఆ ఉత్సవాలు హిందూకు సంబంధించిన ఎలాంటి ఉత్సవాలైనా కార్యక్రమాలైనా ముందుకెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే. ముందు హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏదైతే వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులైన ఉపేందర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ అయిన కొప్పుల నరసింహారెడ్డి గారు చొరవతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నలుమూలల నుంచి గణనాథులు ఇక్కడికి చేరుకొని వారికి పూజా కార్యక్రమాలు, వారిని స్వాగతం పలకడం, స్టేజ్ ఇక్కడ వేసుకోవడం, స్వాగతం పలకడం, వాళ్ళను ఘనంగా ఇక్కడ బాధ్యతగా మేము ఇక్కడ నిర్వహిస్తున్న బాధ్యతగా వాళ్ళని సక్రమంగా ఇక్కడ నుంచి పంపించడం. ఇటు సరూనగర్ కావచ్చు, అటు హుసేన్ సాగర్ కావచ్చు, అటు సాగర్ కావచ్చు, ఎటు సైడ్ పోయినా సరే ఇది సెంటర్లో ఎల్బీ నగర్ చౌరస్తా సెంటర్లో ఉన్నాం కాబట్టి అన్ని విఘ్నేశ్వర్లు కూడా ఇక్కడ పూజలు అందుకొని బయలుదేరడం నిజంగా అది మా ఈ గణేష ఉత్సవ భాగ్యనగర్ గణేష ఉత్సవ కమిటీ చేతుల మీదుగా ఇది నిర్వహించడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గణేష్ నిమజ్జన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తూర్పు విభాగం ఏర్పాటు చేసి సుమారు ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి కొప్పుల నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఉపేందర్ అన్న గారు, వారితో పాటున్న భాగ్య ఉత్సవ సమితి అందరూ కూడా పాలు పంచుకొని వారి యొక్క బాధ్యతగా అనేది కాకుండా మనందరి బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసి ఒక వేదికని
ఆ గణపతి మహారాజులకు స్వాగతం పలుకుతూ రాబోయే కాలంలో ఇంకా పెద్ద పెద్ద గణాలను ఏర్పాటు చేసి ఇంకా పెద్దగా స్టేజ్ ఏర్పాటు చేసి ఉండే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై భారత్. గణేష్ విభాగం తూర్పు విభాగానికి విచ్చేసినటువంటి V3 ఛానల్ వాళ్ళకి మా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క వినాయకులు ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఊరేగింపుని మంచిగా చేసుకోవాలని ఆ దేవుడు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. గత 40 సంవత్సరాలుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సామూహికంగా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తుంది. దేశభక్తికి దైవభక్తికి నిదర్శనం ఈ సామూహిక నిమజ్జన కార్యక్రమం. దేశంలో స్వాతంత్రం ఉద్యమం ముందు నుంచి ఏదో దేశంలో ఉన్న హిందూ సంఘటన కానీ లేకపోతే దైవభక్తికి సంఘటన కానీ ధర్మభక్తికి సంఘటన కానీ దేశభక్తికి సంఘటన గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ సామూహిక నిమజ్జనం. మిగతా పండుగలన్నీ ఇండివిజువల్గా ఇండ్లలో జరుపుకునే కార్యక్రమం అయితే ఈ సమాజం మొత్తం ఏకమై ఏకతాటిపై నిల్చున్నామన్న ప్రపంచానికి చాటే కార్యక్రమం ఈ సామూహిక నిమజ్జన కార్యక్రమం. హిందూ బంధువులందరూ సామూహికంగా భక్తి శ్రద్ధలతో 11 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించి ఈరోజు గణేష్ విసర్జన కార్యక్రమం సామూహికంగా చేపట్టడం దేశవ్యాప్తంగా ఇది అందరికీ కనిపించే విషయము. ఇది ఇట్ షోస్ ద యూనిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ జై హింద్ జై భారత్.
హైదరాబాద్ పైల్వాన్స్ యూట్యూబ్ ఛానల్ వారు సమర్పించు జై గణేష్ భగవానికి జై. అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి ఎలక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి కైలాసం ఇర్సిండు కన్న వాళ్ళ నొదిలిండు చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా. జయ బోలో గణపతి భగవానికి జయ జయ